ఓం నమో వెంకటేశాయ. పాత్ ఆఫ్ ఆల్ డివోటీస్కి స్వాగతం. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ హనుమాన్ దేవాలయాల్లో శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అత్యంత విశిష్టమైనది, భక్తులకు కొంగు బంగారమైనది. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం అత్యధిక భక్తజన సందోహాన్ని ఆకర్షించి ప్రతి వారికి ఆ స్వామి గుండెల్లో కొలువై ఉండేట్లు చేసింది. దీని వైభవం మాటలతో వివరించలేనిది. ఈ దేవాలయం త్రేతాయుగానికి చెందినదనే విశ్వాసం ప్రజలకు ఉన్నది. ఆ కాలంలో ఋషులు ఈ ప్రదేశంలో యజ్ఞయాగాలను నిర్వహిస్తూ తపస్సు చేసుకుంటూ గడిపేవారట. రామరావణ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణస్వామి మూర్ఛను పోగొట్టడానికి ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని పెకలించుకొని వస్తుండగా ఇక్కడ మహర్షులు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఆయన వ్యవధి లేదని చెప్పి తాను త్వరలోనే తిరిగి వస్తానని వాగ్దానం చేసి వెళ్ళి లక్ష్మణుని మూర్ఛ నుండి తేరుకోవడానికి సహాయపడ్డారు. ఎంతో కాలం ఇక్కడ మహర్షులు అంజనాసుతుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఫలితం శూన్యం. అప్పుడు ఋషులందరూ ఆలోచించి గ్రహనాథులకు శత్రువైన భూతనాథుడైన బేతాళుడిని ప్రతిష్ఠ చేశారు. అయినా హనుమాన్ జాడ లేదు. ఋషులు చివరి ప్రయత్నంగా తమ ఉపాసన తపశ్శక్తులన్నిటినీ ధారపోశారు. అప్పుడు పవనసుత హనుమాన్ కరుణించి ఇక్కడ స్వయంభుగా వెలిశాడు. ఆనాటి నుండి ఋషులు శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ నిర్విఘ్నంగా తపస్సు యజ్ఞయాగాలను నిర్వహించారు. చారిత్రక విషయానికి వస్తే సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు కొడిమ్యాల పరిగ్నల్లో ఆవులు మేపుకుంటూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఒక ఆవు తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు స్వప్నంలో హనుమ కనిపించి తాను కోరంద పొదల్లో ఉన్నానని బయటికి తీసి ఎండకు వానకు రక్షణ కల్పించమని కోరి అతని ఆవు వెంటనే కనిపిస్తుందని చెప్పాడు. నిద్ర నుంచి సంజీవుడు ఉలిక్కిపడి లేచి స్వామిని స్మరిస్తూ ఆవును వెదకడానికి బయలుదేరాడు. అప్పుడు కోటి సూర్య ప్రభాసమానంగా సంజీవరాయుడు అతనికి సాక్షాత్కరించాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ సంజీవుడు శ్రీ హనుమాన్ పాదాలపై పడి కీర్తించాడు. ఇంతలో దూరం నుండి ఆవు అంబ రావలతో అక్కడికి చేరింది. సంజీవుడు చేతిలో ఉన్న గొడ్డలితో కోరంద పొదను ఛేదించాడు. అక్కడ శంఖు చక్ర గద లంకర్ణంతో విశ్వరూపాత్మకుడైన పంచముఖాల్లో ఒకటైన నరసింహ వ్యక్తంతో ఉత్తరాభిముఖంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి పరమానందంతో పరవశించిపోయాడు. తన అదృష్టానికి మురిసిపోయాడు. తరువాత తన స్నేహితులు, బంధువులందరినీ తీసుకొని వచ్చి చూపించి స్వామికి చేతనైనంతలో ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ స్వామి 2 ముఖాలతో వెలిసి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖ ఆంజనేయ మూర్తి ఎక్కడా వెలిసినట్లు లేదు. స్వామి సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక శంఖము, చక్రము వక్షస్థలంలో శ్రీరాముడు, సీతా సాధ్వులను కలిగి ఉండటం ప్రత్యేకతలో ప్రత్యేకత. కొండగట్టు ప్రాంతమంతా అనేక రాళ్ళు, కొండలున్న ప్రదేశం. నల్లరాయి ఇక్కడ ప్రత్యేకత. దట్టమైన అరణ్య ప్రాంతం చుట్టూ అనేక గుహలున్నాయి. అనేక రకాలైన వృక్ష సమూహంతో ప్రకృతి అందానికి పట్టుగొమ్మగా ఉంటుంది. దానికి మనసు పరవశం చెందుతుంది. ఆ ప్రకృతి శోభకు ముగ్ధులవుతాము. కొండగట్టు మీదే స్వామి వెలిసి ఉన్నందున కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి అని భక్తులు ఆప్యాయంగా భక్తితో పిలుచుకుంటారు.
సంజీవ పర్వతాన్ని ఆంజనేయ స్వామి అరచేతిలో పెట్టుకొని వస్తుండగా అందులోంచి ఒక ముక్క రాలి కింద పడి ఈ పవిత్రమైన కొండగట్టు ఏర్పడిందని స్థానిక కథనం. ఈ దేవాలయం కరీంనగర్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడున్న ఆలయాన్ని 160 ఏళ్ల క్రితం శ్రీకృష్ణరావు దేశ్ముఖ్ నిర్మించారు. స్త్రీలు 40 రోజులు భక్తితో శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల పూర్తి విశ్వాసం. దీనికి అనేక వేల నిదర్శనలున్నట్లు స్థానికులు చెబుతారు. హనుమంతుని జన్మదినమైన చైత్ర పౌర్ణమి నాడు శ్రీ హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. తండోపతండాలుగా భక్తజన సందోహం వచ్చి స్వామిని దర్శించి పూజించి సఫల మనోరథులవుతారు. ఆలయ సమీపంలో ఉన్న కొండలరాయికోట, బొజ్జి పోతన గుహ భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఇలానే మా ఛానల్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.